నమస్తే, నేను రమా రాజేష్. మన బిఎన్సీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి జన్మదిన వేడుకలు ఈ రోజు భీమవరంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువుల సమక్షంలో పార్థసారథి భారీ కేక్ ని కట్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు గంటా త్రిమూర్తులు సౌజన్యంతో భీమవరంలోని 3 అన్న క్యాంటీన్లలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రజలకు భోజన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు, మద్దుల రాములు మాట్లాడుతూ పార్థసారథి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి అమితమైన సేవలందిస్తూ అటు ప్రజల్లో ఇటు పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారని, కార్యకర్తలకు పెద్ద అండగా నిలుస్తున్నారన్నారు. పార్థసారథి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకుంటున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సీనియర్ నాయకులు, అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे आदिवासरिवादी देवा इदमिदं देवा देवा इदं यमानस्य गृहे निरंतर शुभकार्ययोग्यता सिद्धिरस्तु यमानस्य पट्टिरंడి అప్ప అన్నయ్య నాకు అమ్మ సెన్స్ లేదండి. చంద్రబాబు గారు దిగితే పాండలు
Happy birthday to you. Happy birthday to you. Minte Prasad garu. ఎక్కువ మంది రావట్లేదు నవ్వేనా ఒకసారి అనుకున్నా Happy birthday to you, Minte Prasad garu. కాదు మన సెల్ వచ్చి మనడేమనుకున్నాం పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి గారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతోటి దీక్షతోటి పనిచేస్తారు. వారు చేసే కార్యక్రమాలు మన భీమవరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మన టౌన్ హాల్ అభివృద్ధికి వారు తీవ్రమైన కృషి చేసి బ్రహ్మాండమైన బిల్డింగులు నిర్మించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఫౌండేషన్తో ఆగిపోతే ఆయన టేకప్ చేసి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ కార్యక్రమం చేసినా వారికి ఏ పని అప్పచెప్పినా బాధ్యతతోటి నిర్వర్తించే వ్యక్తి మన పార్థసారథి గారు. వారు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్ద, మా అందరికీ ఆప్తులు, వ్యక్తిగతంగా నాకు బాబాయ్ అయిన మెంటే పార్థసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 1981 నుంచి కూడా సుదీర్ఘకాలం పాటు భీమవరం నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకం ప్రజాస్వామ్యంలో రాజకీయం ఉంటుంటే ఈయన ఉంటారు, ఈయన తప్ప ఎవరు నాకు తెలిసినట్టుగా ఎవరు లేరు. అది అంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కానీ అలాగే మరి ఏ విషయాలు వచ్చినా సరే మా అందరికీ అండదండగా ఉండే వ్యక్తి ఆయనకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మెంటే పార్థసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, అలాగే 1982లో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఆనాడు పివి నరసింహారావు గారే కానీ, అలాగే బొమ్ముడి నారాయణరావు గారిని కానీ, మిరగాని నారాయణమ్మ గారినే కానీ, తోట సీతారామలక్ష్మి గారిని కానీ, మన ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి
మన పులపర్తి రామాంజనేయులు గారి శాసనసభ్యులనే కానీ 2 దఫాలుగా 3 ఎలక్షన్లో పనిచేసి 2 దఫాలుగా అఖండ మెజార్టీలతో గెలిపించిన ఘనత మన మెంటే పార్థసారథి గారిది. ప్రతి కార్యకర్తకి కూడా కొండంత అండగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కులాలకి మతాలకి అతీతంగా అర్ధరాత్రిగాడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యలు తీర్చే నాయకుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఈనాడు నుంచి 44 సంవత్సరాల నుంచి అది గౌరవనీయులు మా గురువేరులు మెంటే పార్థసారథి గారు. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లాపాపలతో ఉండాలని చెప్పి అలాగే మునుముందు ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజున గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో 3 అన్నా క్యాంటీన్లో కూడా మరి మన మెంటే పార్థసారథి గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకుని సర్ప్రైజ్ చేసుకుంటూ మన శాసనసభ్యులు చేతుల మీద కేక్ కట్ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా త్రిమూర్తులు గారికి కూడా ధన్యవాదాలు తెలియపడు. మా గురువర్యులు రాష్ట్ర కోశాధికారి గారు మెంటే పార్థసారథి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు రావడం, కేక్ కట్ చేయడం, అలాగే మా అన్నయ్య గారు కోనలేశ్వర రావడం, ఈ ఒక పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం. మాతోడుండి మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని దగ్గరుండి నడిపించే వ్యక్తి మా గురువర్యులు మెంటే పార్థసారథి గారు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆ గుణపూడి శివైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అందరూ ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పత్రికాముఖంగా అలాగే ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ఫోన్ ద్వారా కూడా ఎంతోమంది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, అలాగే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ల దగ్గర మరి ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది 3 సెంటర్లోనూ. అలాగే మన మిత్రుడు అంగర వెంకట్, అలాగే ఐజేక్ బాబు వాళ్ళ మిత్ర బృందం వృద్ధాశ్రమం దగ్గర కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా నేను పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వివిధ హోదాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఇంకా మరింత అభివృద్ధికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా పార్టీకి, ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరచుకున్నాను. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ప్రభుత్వ మాజీ విప్, మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ మనముడు గ్రంథి షణ్ముఖ్ విజయవాడ ముంపు బాధిత ప్రజలను ఆదుకోవడానికి తమ వంతుగా 20,850 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కొన్ని డివిజన్లు అతలాకుతలమై ఆ ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి తాము సైతం అంటూ చిన్నారులు కూడా ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యా సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వంతో విజయవాడ ముంపు బాధితులను ఆదుకుంటున్నారన్నారు. 2వ తరగతి చదువుతున్న గ్రంథి షణ్ముఖ్ తన వంతు సాయంగా బంధువుల నుంచి, తన పాకెట్ మనీ నుంచి దాతృత్వంగా ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా చిన్నారి గ్రంథి షణ్ముఖ్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించి ఆశీర్వదించారు. ప్రజా ఉద్యమాల రథసారథి, సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం భారతదేశ ప్రజలకు తీరని లోటని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకిం సీతారాం అన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్న ఏచూరి తుది శ్వాస విడిచే వరకు ప్రజల తరపున పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. जोहार सीताराम येचूरी, जोहार सीताराम येचूरी, जोहार सीताराम येचूरी गारू, जोहार सीताराम येचूरी, जोहार सीताराम येचूरी. భీమవరం
నివాళులు అర్పించడం ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన నిన్న కాలం చేశారని తెలిసిన వెంటనే కూడా మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా చాలా బాగా విచారకరంగా వ్యక్తం చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి ఆయనకి తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఎస్ఎఫ్ఐ అంటే మన సీతారాం యేచూరి గారి దగ్గర నుండి స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆ రోజున ఇందిరాగాంధీ గారి దగ్గరికి వచ్చి ఎమర్జెన్సీ టైంలోనే ఆయన ఎంత నాయకుడిగా ఇచ్చిన వ్యక్తి. ఎంతో పేద బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ఇక మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మన సీతారాం యేచూరి గారి. అలాంటి వ్యక్తిని ఈ రోజున భారతదేశం కోల్పోయింది. ఆయన సేవలు ఏంటి, ఎంతో కమిట్మెంట్ లీడర్. ఆయన మాట అంటే మాట మీద నిలబడి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు లేరంటేనే చాలా బాధాకరం. వినాయక చవితి ఉత్సవాల్లో ఆఖరి రోజుగా భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయడం ఎంతో దైవ కార్యక్రమమని, అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ అన్నారు. భీమవరం 12వ వార్డు ఇంద్రమ్మ కాలనీలో 5 రోజుల వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అఖండ సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ హాజరై ఆయన చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ కాలనీలో కులమతాలకు అతీతంగా అంతా స్నేహభావంతో వినాయక చవితి ఉత్సవాలు, దసరా మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని, కాలనీవాసులు అందరి సహకారం అందిస్తున్నారని, లోక శాంతిని కోరుతూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు జడ్డు ఏడుకొండలు, ఒరే శ్రీనివాస్, పులిపాటి మహేశ్వరి, జడ్డు వెంకటేష్, ఒరే పావని, పేరూరి దుర్గమ్మ, పేరూరి రఘు, కమిటీ మెంబర్లు, అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ వాస్తవ్యులు 15 సంవత్సరాలుగా వినాయక పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ 15వ సంవత్సరంలో వినాయకునికి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇన్ని రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి కింద నిమజ్జనం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేసింది. అన్ని దానంలోకెల్లా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుని పేరుతో అన్న సమారాధన చేయడం గొప్ప విషయం. కాబట్టి ఈ మండపానికి ముఖ్య వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి పనులు ప్రజల కోసం చేయాలి, దేవుడు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి వినాయకుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. సందర్భంగా వైఎస్ఆర్ కాలనీ బస్టాండ్ దగ్గర ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. ఈ అన్న సమారాధనకు ఇచ్చేసిన మన పట్టణ ట్రాఫిక్ సిఐ గారైన దాస్ గారు మన వైఎస్ఆర్ కాలనీ ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా మేము వైఎస్ఆర్ కాలనీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. అలాగే మా కమిటీ మెంబర్లందరూ కూడా బాగా కష్టపడి స్వామివారికి ఊరేగింపు కార్యక్రమాలు ఏంటి ప్రతి కార్యక్రమం కూడా బాగా చేశారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. శుక్రవారం స్థానిక వశిష్ఠ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన కర్మాగారాల్లో తీసుకోవాల్సిన ప్రమాదరహిత భద్రతా చర్యలపై సంబంధిత అధికారులు, పరిశ్రమల యజమానులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 53 పరిశ్రమల్లో 2 పరిశ్రమలు ఏ కేటగిరీ కింద, 51 పరిశ్రమలు బి కేటగిరీ కింద నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిలో 6 కెమికల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదకరంగా గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, తణుకు ది ఆంధ్ర షుగర్స్, ఇరగవరం మండలం కె ఇల్లిందపర్రు గ్రామంలోని వాన్బర్రీ లిమిటెడ్, తణుకు మండలంలోని పైడిపర్రు ఫ్లడ్ టెక్స్ ల్యాబ్స్ లిమిటెడ్, కాళ్ల మండలం జక్కరం గ్రామంలో మల్లికార్జున్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తణుకు ఆంధ్ర షుగర్ లిమిటెడ్ లోని యాస్ప్రిన్ ప్లాంట్ ఉన్నాయన్నారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలతో పాటు మిగతా పరిశ్రమల్లో కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసి లోటుపాట్లు సంబంధిత యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రోటోకాల్స్ ను తప్పక అనుసరించాలని ఆదేశించారు. కార్మికులకు భద్రతపై సూచనలు
తరగతులను ఇస్తూ అవగాహన కల్పించాలన్నారు. అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించి కార్మికులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని కర్మాగారాల్లో ఇటీవల కాలంలో అనేక పెద్ద ప్రమాదాలు సంభవించాయన్నారు. దీని ఫలితంగా గణనీయమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లి పరిశ్రమలదారులు సాధారణ ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు చాలా సీరియస్ గా తీసుకుని జిల్లాలోని అన్ని ఏపీఐ తయారీ, కొన్ని ఇతర రసాయన, పెట్రోలియం, కెమికల్ కర్మాగారాల్లో తక్షణ తనిఖీలు నిర్వహించాలన్నారు. తనిఖీలు తప్పనిసరిగా చెక్ లిస్టుల ప్రకారం మరియు గతంలో తెలియజేసిన మార్గదర్శకాలను కవర్ చేయాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర యూనిట్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై వర్క్ షాప్ ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె శ్రీనివాసరావు, భీమవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రామకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, ఏపీపీబీసీ ఈ వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ లక్ష్మి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాసరావు, డ్వామా పీడీఎం ప్రభాకర్ రావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, వివిధ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. చాలా ఎఫర్డబిలిటీ కూడా చాలా బాగుంది. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ నార్మ్స్ లైక్ దీస్ డేస్ లైట్స్ ఆన్ ఆఫ్కి, ఫైర్ సేఫ్టీకి, వాటర్ ఏదైనా వచ్చినప్పుడు, అమోనియా ఆర్ ఎనీ గ్యాసెస్ లీక్ అయినప్పుడు, ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎఫర్డబిలిటీకి దేని ప్రాబ్లం లేదు. సెన్సార్ పెట్టుకుంటే కూడా చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా మాక్ డ్రిల్స్